నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రఫీ. సో, ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే తెలంగాణ మూవ్‌మెంట్ టైమ్‌లో ఈయన చాలా పెద్ద ఎత్తున స్టేట్ వైడ్‌గా ఉద్యమం చేశారని చెప్పాలి. అండ్ అలాగే ఈ మధ్య కాలంలో ఈయన ఒక ల్యాండ్ ఇష్యూ మీద బయటకొచ్చి మాట్లాడడం జరుగుతుంది. సో, ఈయన చేసినటువంటి ఆరోపణలు మరి ఎవరో కాదు డైరెక్ట్‌గా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ మీద చేస్తున్నారు. అలాగే కొండా సురేఖ కూడా తను అప్పీల్ చేసుకున్నారు అని చెప్పేసి రీసెంట్‌గా కొన్ని ఛానెల్స్‌లో ఆయన చెప్పడం జరిగింది. రైట్, అసలు ఈ ల్యాండ్ ఇష్యూ ఏంటి? అసలు హుస్నాబాద్‌లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే. రైట్. సో, కట్టే కొట్టే తెచ్చే కింద అడుగుతాను నేను. ఏమవుతుంది? అంటూ మీరు పొన్నం ప్రభాకర్‌కి చాలా దగ్గర వ్యక్తి ఒకప్పుడు. సో, ఎలక్షన్స్ టైమ్‌లో మీరు చాలా హెల్ప్ చేశారు, చాలా తిరిగారు, చాలా ప్రభావితం చేశారు. ఇది క్లియర్. రెండోది, మరి అలాంటి పొన్నం ప్రభాకర్ మీ ల్యాండ్ వైపు ఎందుకొచ్చారు? ఎందుకు కబ్జా చేయాలని చూస్తున్నారు? అది నాకెట్లా తెలుస్తుంది? పొన్నం ప్రభాకర్కే తెలుస్తుంది. నేనే షాక్ అయిపోయినా. ఎందుకంటే 265 సర్వే నంబర్ మా పెద్దలు ముస్లింలు అయి ఉండి ఒక టెంపుల్కి ఇచ్చిన చరిత్ర అక్కడ. అవును. 264 మాది. మా మిగులు భూమి 264లో ఉంది. అది తరతరాల నుంచి పడావు ఉంది అట్లనే. హఠాత్తుగా దాని మీద స్టేటస్ కో ఆర్డర్ కూడా ఉంది. తర్వాత రీసెంట్గానే అడ్వకేట్ కమిషనర్ ద్వారా హద్దులు కూడా పెట్టియడం జరిగింది. అయితే మొన్న సాటర్డే నాడు 8th నాడు ఆ హద్దులు తీసేసి తవ్వడం స్టార్ట్ చేసేసారు. అప్పుడు మేము మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవి ఇవి వేసాం. ఇప్పుడు ఆ కోర్టులో వేసాం కాబట్టి వాళ్ళు ఎస్కేప్ అవ్వనీకి అది సేమ్ సర్వే నెంబర్ అని క్లెయిమ్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు కోర్ట్ అయినా ఎవరైనా సేమ్ సర్వే నంబర్ అయితే ఇంకా భూమి ఏం లేదు అక్కడ. అది మీ ల్యాండ్, ఇది మీ ల్యాండ్. మా ల్యాండే. మీరు దానం చేసిన ల్యాండ్ అవును, అవును. బేసిక్ గా. సో మీ ల్యాండ్ కోసం మీరే కొట్లాడుతున్నారు మళ్ళీ. మేమే కొట్లాడుతున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇది గుడి ల్యాండే, ఇది వేరే సర్వే నంబర్ కాదంటున్నారు. అది తప్పించుకోవడానికి అంటున్నారు. అప్పుడు కోర్టు కానీ ఎవరైనా అడుగుతుండ్రు, మరి స్టేటస్ కో దేని మీద ఇచ్చినాం, కొలతలు దేని మీద చేసినాం అని అడుగుతుండ్రు. ఎట్లాగ వాళ్ళు చట్టపరంగా ఇప్పుడు ఇరుక్కుంటారు. దాన్ని తప్పించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు ఇరుక్కుంటారు? మినిస్టర్కి ఏం కాదు, ఆ సిబ్బంది ఈఓ ఎవరైతే ఉన్నారో, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరైతే ముందున్నారో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇరుకుతారు. మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఉందా దీని వెనకాల, అంటే మినిస్టరే ఉన్నాడు అని చెప్పేసి? అవును, ఉన్నాయండి. ఇప్పుడు మా ఫాదర్ స్వయంగా పోయి ఆయన అడిగినప్పుడు ఈఓ ఇట్లా చేస్తుండంటే నేనే చేపిస్తున్నా, గేట్లును ఆ పిల్లర్లు మీకే అవుతాయి, నడవనియండి, పని ఎందుకు ఆగాలన్నాడు. తర్వాత కొండ సురేఖ గారు నేను కలిసి కంప్లైంట్ ఇస్తే ఆమె పని ఆపిచ్చేసింది 1 డే కోసం. ఆగినాక జాయింట్ సర్వే చేయమన్నది. ఆ కల్ప్రిట్ ని పనిష్ చేయమని కూడా రాసింది. ఇవాళ వరకు కల్ప్రిట్ పనిష్ కాలేదు, పని ఆగలేదు, జాయింట్ సర్వే ఇప్పటి వరకు కాలేదు. అంటే ఎందుకు కాలే అంటే వాళ్ళ సిబ్బంది డైరెక్ట్ పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ చేశారండి, ఏమన్నా ఉంటే ఆయనతో మాట్లాడుకోండి అంటున్నారు. ఇంకేమున్నది? తర్వాత నేను విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడ జనాలను అడిగితే నా దగ్గర వీడియో సాక్ష్యాలు ఉన్నాయి, మీకు ఇస్తా, తర్వాత మీరు ప్లే కూడా చేయొచ్చు. దాంట్లో ఏమంటున్నారంటే నేను ప్రజలను అడిగిన, అరే మీకేమైనా ఇమానం ఉన్నదా, మీరు ఎందుకు ఆపలే, ఇట్లా జరిగినప్పుడు ఆపాలే కదా ఊరోళ్ళు, అట్టెట్ట చేయనిచ్చిందంటే ఊరోళ్ళే అంటుండ్రు, మేము ఈవోని అడిగితే నేను గవర్నమెంట్ ఉద్యోగిని, ఏమైనా ఉంటే పోయి మంత్రితో మాట్లాడుకోని అంటున్నారు. అయితే ఈ ఎండోమెంట్కి మంత్రికి ఏం సంబంధం, ఆ ఎంక్రోచ్మెంట్కి మంత్రికి ఏం సంబంధం? ఏడపోయినా మంత్రి అంటుండ్రు. ఇప్పుడు మున్సిపల్ జాయింట్ డైరెక్టర్ దగ్గర పోయి మాట్లాడిస్తే లోకల్ కమిషనర్ కూడా సార్ మంత్రి ఉన్నాడు మేము ఏం చేయాలంటుండ్రు. ఎక్కడ పోయినా ఆయనే మాట అంటుండ్రు. ప్రతి సిబ్బంది పని ఆపుతుండ్రు, ఒక దినం ఆగుతుంది, మళ్ళీ మంత్రి చెప్తే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. పిల్లర్స్ కూడా లేపేసిండ్రు, 10 feet పిల్లర్స్ లేపేసిండ్రు. అయితే కోర్ట్ హాలిడేస్ ఉన్నప్పుడు పనిచేసిండ్రు, రాత్రిపూట కూడా లైట్ పెట్టుకొని పనిచేసిండ్రు. నేననేది అది గవర్నమెంట్దే ఎండోమెంటే అయితే అంత దొంగతనంగా ఫాస్ట్ గా హాలిడేస్ నాట్ చేసే కర్మ ఏం పట్టింది? 264 సర్వే నంబర్ ప్రకారం ఎన్ని గుంటలు ఉంది, అలాగే 265 సర్వే ప్రకారం ఎన్ని గుంటలు ఉంది, మధ్యలో 30 గుంటల కాదు 32.5 గుంటలు మా భూమి. 264లో మిగిలిన భూమి. ఈ దీంట్లో 4 ఎకరాల 4 గుంటలు మా ఫాదర్ వాళ్ళ బ్రదర్స్ 1 ఎకరం 1 గుంట ఇచ్చిండ్రు, నలుగురు 4 ఎకరాల 4 గుంటలు టోటల్ సర్వే నంబర్ అంతే. అది వాళ్ళకి ఇచ్చే వీళ్ళు పంచుకున్నారు ఇటువైపు. అది సో దాన్ని ఇప్పుడు మొత్తం కూడా అంటే మరి అంత చిన్న ల్యాండ్ పొన్నం ప్రభాకర్ కబ్జా చేయాల్సిన అవసరం ఉంటుందంటారా? ఎందుకు చేస్తుండ్రు? నేను అదే అంటున్నా, చిన్న ల్యాండే, దాని మీద ఎందుకు కన్ను? ఒకవేళ ఉల్లంఘన, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘన చేసి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేసే అవసరం ఏంది? అంత విర్రవీగి కట్టుడెందుకు? ఏం అవసరం ఇవన్నీ?
ఇప్పుడు ఆ ఈఓనో ఎవరో ఇరికరా కంటెంట్ ఆఫ్ కోర్టులా? మరి ఇంత జరుగుతుంటే మీరు పొన్నం ప్రభాకర్ని డైరెక్ట్ గా అప్రోచ్ అయ్యి మాట్లాడిండ్రు, మా ఫాదర్ మాట్లాడిండు. పోయి మాట్లాడితే ఆయన ఏమన్నాడు, పని నడవని పని ఎందుకు ఆగాలన్నాడు ఆయన ఎప్పటికీ. ఆయనే కొండ సురేఖ గారికి కూడా పని నడవని అన్నాడు, మున్సిపల్ వాళ్ళకి పని నడవని అన్నాడు, మా ఫాదర్ కూడా పని నడవని అన్నాడు. పని నడిస్తే నడవని కానీ హాలిడేస్లల్లా రాత్రి లైట్ పెట్టి అంత గబగబా లేచే ఏమవసరం? అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎంత ల్యాండా ఏంది అనేది కాదు, వేరోళ్ళ హక్కు మీద మనము దౌర్జన్యంగా పోయి కట్టడం అనేది నేరం. అది ఎవరన్నా చేసినా ప్రభుత్వ పెద్దలు ఆపాల్సింది పోయి నడవని అనుడు ఏంది? ఇప్పుడు కొండ సురేఖ గారు ఆపని ఎందుకు అన్నది ఆమె? ఎందుకంటే అదేందో క్లారిటీ అయినాక నడపాలన్నట్టు కదా దాని అర్థం. నడవని ఎట్లా అంటావు నువ్వు వేరోని భూమిలా? అదే బాధాకరం. ఇప్పుడు నేను మీడియా ముందు వచ్చి ఈ ఎందుకు ఎక్స్ప్రెస్ చేయవలసి వస్తుంది? ఎందుకంటే లాస్ట్ ఆయుధం ఇదే, అన్ని ఆయుధాలు అయిపోయినాయి. ఇప్పుడు నేను ఇంకా అట్లనే ఉండుంటే ఈ పార్టీకి ఏమేమి కట్టేటోళ్ళు, ఇంకా అటో 2 పిల్లలు ఇటో 2 పిల్లలు, పెద్ద పెద్ద గేట్లు ట్రాక్టర్లు తెచ్చి పక్కన పెట్టినరు. ఇంకొక అరగంట టైం దొరికితే ఆ గేట్లు పెట్టి లాకేసేస్తారు, కబ్జా పూర్తి. ఇవాళ పోలీస్ ఆయన కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు నేను ఇంత ఫైట్ చేస్తే ఇప్పుడు పోలీస్ ఆయన ఉన్నాడు ఆడ. ఇప్పుడు ఏం చేసినా కూడా పట్టుబడతారు వాళ్ళు. కానీ నేను ఈ పోరాటం చేయకుండా నేను భయపడిపోయి అయ్యో అంటే నా గతి ఏమయ్యేది? అర్థమవుతుందా మీకు? ఇది పరిస్థితి. అయినా నాకు భూమి పోతుందా అని నాకేం భయం లేదు. అయ్యో భూమి ఎట్లా అని భయం లేదు. దానికి చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. దేనికోసం ఈ పోరాటం అంతా? పోరాటం ఎంత? ఎందుకంటే వీళ్ళు కోర్టుని కూడా ఖాతరు చేస్తలేరు, బ్యూరోక్రసీని ఖాతరు చేస్తలేరు, కలెక్టర్ ఆర్డర్స్ని ఖాతరు చేస్తలేరు, ఏ సిస్టమ్ని లెక్క చేస్తలేరు. ఏమని ఆర్డర్స్ ఇచ్చారు? నేను కలెక్టర్కి వెళ్ళి కలిసినప్పుడు కలెక్టర్ అన్నాడు ఆర్డీఓని తీసుకుపోయి వాళ్ళు ఒక చిన్న దిమ్మె కట్టి దాన్ని ఒక శిల్పం పెట్టబోయినారు. అదొక డూప్లికేట్ క్రియేషన్, సెంటిమెంట్ రగిలిద్దామని. మళ్ళీ దాని పక్కకు చూస్తే మొత్తం చెత్త ఉంది. అంటే రాత్రి లైట్ పెట్టి ఏదో క్రియేట్ చేసేస్తే ఇక తీసేసుకోవచ్చు అని ప్లాన్. నేను అనేది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అన్నప్పుడు నువ్వు రుబాబుగా చేయి, హ్యాపీగా చేయి, మొత్తం సాఫ్ చేసి నీట్గా చేయి దమ్ముంటే. రాత్రి లైట్ పెట్టి దొంగతనంగా దేవుణ్ణి అడ్డం పెట్టి కబ్జా అయింది. ఇక్కడ నాకు డౌట్, ఎండోమెంట్ మినిస్టర్ ప్రెసెంట్ కొండా సురేఖ, అవును రైట్? సో పొన్నం ప్రభాకర్ గారు సెపరేట్ ఉంది, అవును, ఆయన శాఖ వేరే. సో వీళ్ళిద్దరు ఏమైనా కలిపి చేస్తున్నారని మీకు ఏమైనా డౌట్ ఉందా మళ్ళీ? ఇప్పుడు నేను కలిసినప్పుడు మాత్రం మేడం ఎక్స్ప్రెషన్స్, ఆమె రియాక్షన్స్ చూస్తే నాకు చాలా మంచిగా అనిపించింది. ఆమె లేకుంటే ఆగిపోయి ఆయనతో మాట్లాడుకొని నాకు ఎండార్జ్ చేసే అవసరం లేదు కదా. ఆమె స్వయం దస్తూరితో గ్రీన్ పెన్తో ఆమె బ్రహ్మాండంగా రాసింది. ఒకవేళ ఆమె రాసినట్టు జరిగి ఉంటే ఇవాళ గవర్నమెంట్కి హ్యాట్స్ ఆఫ్ అనేటోని. ఆ రాసినప్పుడు నేను చాలా గర్వపడ్డా. ఒక దినం పని ఆగినప్పుడు కూడా రిలాక్స్ అయిపోయినా, మళ్ళీ పని స్టార్ట్ అయినప్పుడు డిసప్పాయింట్ అయిపోయినా నేను. అయితే వాళ్ళని అడిగినప్పుడు మళ్ళీ అంటే ఇదే విషయం మళ్ళీ పని ఎందుకు స్టార్ట్ అయింది మేడం అని మీరు వెళ్ళి మాట్లాడే అడిగినా, చేసిన ఏమన్నారా? వాళ్ళ సిబ్బందిని అడిగినా, నేను ఆమెతో ఉండేటోళ్ళను, నేను ముఖ్యులనే అడిగిన. పొన్నం ప్రభాకర్ ఫోన్ చేసిండ్రు మార్నింగ్, ఏమన్నా ఉంటే ఆయనతో మాట్లాడుకోండి, మాకేం తెలియదు, ఆయన లోకల్ మినిస్టర్ అక్కడ, పని నడవని అన్నాడు, ఆయనతో మీరు క్లారిటీ చేసుకోండి అని అనేసిండ్రు. అప్పుడు నేనన్నా మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మీది కదా, ఆయనతో మాట్లాడు ఏముంది అంటే ఇవన్నీ మాకు తెలియదు అన్న, మీరు ఆయనతో మాట్లాడుకోండి, మేము చెప్పినాం కదా తొవ్వ, మీరు ఆయనతో మాట్లాడుకోండి అంతే అన్నారు. ఇంకా నేను ఏ ముఖం పెట్టుకొని మళ్ళా పోవాలి? పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. ఇస్తే వాళ్ళు ఎట్లుంటారు పోలీసు వాళ్ళు, గుద్దులాటనో తన్నులాట అయితే అప్పుడు వస్తారు. మరి మేము ఆ బాపతి గుండాలం కాదు, పైలవాన్లం కాదు, మేము లాని చేతిలో పెట్టుకోము. వాళ్ళు ఇది కూడా చూసి ఉంటారు, కట్టేటప్పుడు వస్తే ఏమన్నా కేసు పెడతామని. ఉల్టాపి కేసులు పెట్టేటివి ఉంటాయి, ఈ కబ్జాల టెక్నిక్స్ ఉంటాయి అన్ని. మేము అవన్నీ ఏం చేయలే. ఇప్పుడు ఇంత పోరాటం చేస్తున్నారు మీరు, ఒకవేళ నిజంగానే మీ మీద ఎదురు తిరిగితే వాళ్ళు? తిరుగుమాను, తిరిగినాక తెలుస్తుంది. నేనేదో సాదాసీదా అమాయకుని లెక్క కనబడుతున్నానా? నేను కాదు, పొన్నం ప్రభాకర్ క్యాంపెయిన్ అది ఓకే, నా లోపల ఒక పెద్ద ట్రెమెండస్ ఉద్యమకారుడు ఉన్నాడు, చూడడానికి నా ముఖం ఇట్లు ఉండొచ్చు గాక. ఎప్పుడైతే అన్యాయం జరిగి మరీ అక్రమంగా ఇంత సర్ప్రెషన్ జరిగినప్పుడు ఒకవేళ నేను నోరిప్పితే మొత్తం స్టేట్లా మొత్తం స్తబ్దత అవుతుంది. ఈయన సిస్టమ్స్ ఎట్లా ఆపుతుండో ఉద్యమకారులు అందరూ వెయిటింగ్లు ఉన్నారు,
దీన్ని రచ్చ చేయొద్దని నేను సైలెంట్గా ఉన్నా. ఎందుకంటే నా మరి సమస్య ఇప్పుడు మీడియా ముందుకు వచ్చారంటే రచ్చ చేస్తున్నట్టే కదా ఏడ ఇదంతా? చేస్తున్నా, నేను ఒక్కరినే చెప్తున్నా కదా. ఏదైనా రచ్చే కదా. రచ్చ కాదు, నేను తెలియపరుస్తున్నా. నేను ఒక మాట ఎత్తి మాట్లాడలే, ఇంకా ఒక హెచ్చరిక కూడా మీడియా ఇవ్వలే. ముందుకు వచ్చి డైరెక్ట్ గా తెలియపరిచే బదులు డైరెక్ట్ గా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ దగ్గర సెక్రటేరియట్ లో ఉంటారు కదా, అవును, వెళ్ళి. మా ఫాదర్ వెళ్ళిండ్రు కదా అమ్మా. మీ ఫాదర్ మీరు కూడా వెళ్ళొచ్చు నేను కదా. ఎందుకు, మా ఫాదర్ కంటే ఎక్కువనా నేను? ఆయనే కరెక్ట్, నేను ఆయనకు మద్దతుగా వచ్చిన తప్పితే ఆయనే ముఖ్య పాత్రధారి. ఓకే. ఆయనకు నేను సపోర్టింగ్గా వచ్చిన. ఆయనే కదా పోరాటం చేసేది. ఆ భూమి ఆయనది, నాకే జస్ట్ 3 గుంటల భూమి నాది, మిగతాదంతా ఆయనదే. అసలు ఆయనకు నేను అవసరమే లేదు. ఆయనే పోరాటం చేసుకోగలుగుతాడు. న్యాయస్థానాన్ని నమ్ముకొని పార్టీ ఇన్ పర్సన్ కొట్లాడుతుండే ఆయన, వకీల్ లేకుండా. ఆయన వకీల్ కాదు, వకీల్ కాకుండా ఆయన సొంత కేసు కొట్లాడి ఆర్డర్లు తెచ్చే బాపత ఆయన. నేను ఒక కొడుకుగా ఇంత దుర్మార్గం జరిగినప్పుడు నేను సైలెంట్ ఉంటే తప్పు కాబట్టి నేను మళ్ళీ బయటికి రావాల్సి వచ్చింది. మీరు అసలు ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నారు? ఏం కోరుకుంటున్నా, ఇప్పుడు ఇవన్నీ చేసిండ్రు, ఇదంతా ఇమ్మెచ్యూర్ కిడ్డిష్ లాగా ఉన్నది. ఓకే. ఈ వీధి రౌడీలు చిన్న చిన్నవి పెట్టి స్కామ్స్ చేస్తారు చూడు, అవును. అట్లా అనిపిస్తుంది నాకు. చిల్లరగా ఉన్నది. నాకు వచ్చి చెప్పుడు కూడా ఎందుకు అవుతుందంటే, అదేదో పెద్ద ఆ భూమి మీద అని కాదు. నేను ఓపెన్ ఎందుకు అవుతున్నా అంటే, ఎవరైనా కూడా ఎంత పవర్ ఉన్నా కూడా, ఎంత ప్రభుత్వం ఉన్నా, ఆడేమున్నా, నీ హక్కులకు దూరుడు అది నేరం. దాన్ని నువ్వు ఖండించకపోతే నువ్వు పిరికితనం నీది. కాబట్టి నేను నేర్చుకున్న నా పాఠాలు, నాకున్న డిఎన్ఏ నన్ను బయటికి తెప్పించి రాజ్యాంగబద్ధంగా ఈ దేశ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా నేను చేయగలిగింది నిరసన మాత్రమే, పబ్లిక్లో చెప్పడం మాత్రమే. ఇప్పుడు ఓట్లకు కూడా క్యాంపెయిన్ చేస్తారు, నచ్చితే ఓటేస్తారు, ఓటేసినాక వానికి పీఠం దొరుకుతుంది. కానీ ఏది ఉన్నా కూడా వర్డ్ ఆఫ్ మౌతే, అదే బలమైనది. అదే పని నేను చేస్తున్నా. నేను ఒకవేళ కట్టె తీసుకొని కొట్టిననుకో ఉంటాడా? నేను అట్లా చేస్తలేను. ఇదే వర్డ్ ఆఫ్ మౌత్ మరి ఒక 15 నెలల క్రిందట ఎట్లయినా జనాల్లోకి వెళ్ళి ప్రభావితం చేయడం జరిగింది. కాంగ్రెస్ ఓటేయమన్నారు. ఏది మీరు ఎందుకు చేశారంటే కంప్లీట్ గా సోనియా గాంధీ మీద అభిమానంతో మీరు 100% ఎంతో కొంత రుణం తీర్చుకోవాలి. 100%. ఓకే. మరి 15 నెలల కాలం పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఎట్లుందంటే, ఇప్పుడు నాది నేను ఏం చెప్పేటట్టుంది, నా నోరే బంద్ చేసిండ్రు. ఏమన్నా చెప్తే నా పరువు పోయేటట్టుంది. పరువే ఉంది ఇంకా కాదు, జనాలందరూ ఏమంటుండ్రు, మిగతా బ్రదర్స్ ఎవరైతే ఉంటారో కొందరు పార్టీలలో జాయిన్ అయినరు, బీఆర్ఎస్ ఉన్న వాళ్ళందరూ కూడా నా ఆత్మీయులే, మీకు తెలియదు. కేసీఆర్ కాడ నుంచి ఆయన చిన్న కార్యకర్త వరకు కూడా నన్ను గుర్తుపడతారు. తెలంగాణ అనేది మా మెయిన్ ఎజెండా. తర్వాత వాళ్ళు రాజకీయంగా వాళ్ళు పోయినరు. సోనియా గాంధీ మీద నాకు జాలి, నాకు ఒక ప్రేమ, అభిమానం. తెలంగాణ నుంచి సోనియా గాంధీ పిలిచింది నన్ను ఒక్కనే, ఈ కాంగ్రెస్ వాళ్ళని కూడా పిలవలే. పిలిస్తే పోయినోని నేను. ఎప్పుడైతే ఆమె ఓడిపోయి డల్ అయిపోయిందో, లో ఫీల్ అయిందో, నేను ఒక మెయిల్ రాసిన, మీరు కుంగిపోయే అవసరం లేదు మేడం. ఎప్పటికి కూడా అంబేద్కర్ చచ్చిపోతే ఇలా విగ్రహాలు ఎట్లున్నాయో ఎల్లకాలం కూడా మీ రుణం ఉంటుంది. ప్రజలు, ఉద్యమకారులు మిమ్మల్ని ఎప్పటికైనా మీదికి పెడతారు. మీరు ఇటాలీ నుంచి వచ్చి పెళ్లి చేసుకొని దేశంలో ఇంతకాలం 10 ఏళ్ళు మీరు ఒక పవర్ అనుభవించిన తెలంగాణ ఇవ్వడం వల్లే మీ కీర్తి ఇక్కడ ఇండియాకు రావడం వల్ల. అప్పుడు ఆమె అడిగింది, నీకేం కావాలి మా దిక్కు నుంచి అని ఆమె అడిగింది. నాకేమొద్దు మేడం, రాని తెలంగాణ మీరు ఇచ్చింది అదే చాలంటే షాక్ అయింది ఆమె. ఇది మా క్యారెక్టర్, అర్థమవుతుందా? 45 నిమిషాలు ఆమె నాతో సంభాషణ చేసింది. ఇది మా ఈ విషయం. అయితే ఆమెను కలిసినాక నేను ఉద్యమాన్ని విరమించేసిన. తెలంగాణ వచ్చినాక కూడా నేను సినిమా పరిశ్రమ కోసం పోరాడినోని, ఎఫ్డీసీని డివిజన్ చేయడానికి కూడా కారకుని, కొత్త ఎంపానల్మెంట్ రావడానికి కూడా సీఎం గారికి ఎన్నోసార్లు మెయిల్స్ చేసి పేపర్లలో రాసి పోరాటం చేసి అలసిపోయి సోనియా గాంధీ గారికి సన్మానం చేసి ఇక నేను నా పని నేను చేసుకుంటా అని డిసైడ్ అయినోని. మళ్ళీ ఈ పంచాయతీతోని నన్ను మళ్ళా ఉద్యమంలోకి తెస్తుండ్రు వీళ్ళు, ఉన్నమాట. అయితే పొన్నం ప్రభాకర్కి థ్యాంక్స్ చెప్పాలన్నా, నిరసన వ్యక్తం చేయాలన్నా, ఆయన మినిస్ట్రీని బర్తరఫ్ చేయాలన్నా, ఎట్లా అనాలే ఏమనాలే నేనే కన్ఫ్యూజన్ ఉన్నా. ఇప్పుడు వేరే ఉద్యమకారులను కంట్రోల్ చేయలేకపోతున్నా. ఇంతకీ పాలన ఎట్లా ఉందో చెప్పలేదు మీరు నాకు. నేను ఎట్లా చెప్తామ్మా, నేనే ఒక ఎగ్జాంపుల్ లెక్క ఉన్నది. ఇప్పుడు నేను ఏం చెప్పేటట్టు ఉన్నది, ఇప్పుడు నాది సాల్వ్ అయింది అనుకో. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒక విధంగా ఉద్యమం చేయడం వల్లే వచ్చింది. అది మీరా, కేసీఆరా, లేకపోతే ఉద్యమ నాయకులు అందరూ కలిపితేనే వచ్చింది, రైట్? ఇక్కడ కూడా కాంగ్రెస్ పాలనలో కొంతమంది మాటలు ప్రభావితం అవ్వడం వల్లే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అంటే అంతో కొంత మీ మాటలు కూడా ప్రభావితం చేశాయి.
నేనే నిదర్శనం, నేనే ఎగ్జాంపుల్ అని మీరు ఎలా చెప్పుకుంటున్నారో, ఈ రోజు ఇంతమంది ప్రజలంతా అంటే నేనే ఎగ్జాంపుల్ అని చెప్పుకుంటారంటే ఇంకా ప్రజల పరిస్థితి ఎట్లుంది? నేను ఈ రోజు ఈ బాధల కారణం ఎవరు మరి? కాదు, మీ దానికి సమాధానం చెప్తా. మేధావులందరూ కొంతమంది అందరూ ఒక పార్టీకి వేయకండి, దేనికన్నా వేసుకోండి అంటుర్రు. ఈ దేనికన్నా వేసుకోని అంటే డివైడ్ అవుతాయి, డైరెక్ట్ కాంగ్రెస్ అని చెప్పించింది నేనే. నేను అదే అంటున్నా కదా. అప్పుడు అందరు కాంగ్రెస్ అన్నారు. ఇప్పుడు మీతో పాటు ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు కదా. అయితే ఇబ్బందియా కాదా నేను ఎందుకంటే మేడం ఒక మాట, ఎన్ని 32 గుంటల ల్యాండ్ కోసం మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారే ఓన్లీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ వల్ల. కానీ హైడ్రా అని మూసి అని తీసుకొచ్చి ఎంత మంది ఇళ్ల మీద దాడి చేస్తున్నారు. నేను ఒక మాట చెప్తా వినండి. చెప్పండి. ఇప్పుడు ఒక కుటుంబం ఉంటది, ఒక 10 మంది ఉన్నారు, దాంట్లో ఒకడు లంగ వెళ్తాడు, మొత్తం కుటుంబాన్ని మనం ఇప్పుడే అనలేము. కుటుంబం మొత్తము, మీరు అన్నది రైట్, కుటుంబం మొత్తము ఆ లంగ పని చేసినోన్ని ఇదేందిరా అని చెవు పిండి వాడిని చక్కగా చేయకుంటే అందరిని అంట. ఇప్పుడు ఆ ఒక్కరినే నేను దోషిగా నిలబెడుతున్నా, మొత్తం వ్యవస్థను కాదు. ఇప్పుడు ఈయన మీద చర్య తీసుకోలేదనుకో, మీరు కూడా మరి ఏంది మిమ్మల్ని గెలిపించింది ఏందని నేను అడుగుతా. ఇదేదో పోరాటం అని మీరు అనుకుంటారు, ఇది జస్ట్ ఇంట్రడక్షన్. మరి ఏమనుకుంటారు మీరు? హౌ డేర్ హీ కమ్ ఇన్ టు మై ల్యాండ్ అండ్ డిగ్ ద థింగ్స్? వాట్ ద హెల్ ఈస్ థింకింగ్? మీకు అర్థమైతలేదు. ఇప్పుడు మీరు ఉన్నారు, మీదో కారు ఉంటుంది, మీ ఆస్తి, నేను అద్దం పలగొట్టేసి నేను మిమ్మల్ని నూకి పారేసి కారు తీసేసుకొని వెళ్ళిపోతున్నా అంటే అది ఎంత దుర్మార్గం? అట్లా చేయగలమా? ఇప్పుడు మీ ఇల్లు ఉంది, మీరు ఫ్రంట్ 2 రూమ్లు ఉన్నాయి, నేను ఆడి గోడ కట్టేసి నువ్వు వెళ్ళిపో నేను ఈడు ఉంటా అంటే ఎట్లుంటుంది? ఊకునేది లేదు, ఎందుకు ఊకోవాలి? అంతే కదా. ఎవరు ఊకుంటారు? పిరికి భయపడి అమ్మో ప్రభుత్వం ఏం చేస్తుందో ఇట్లా అనేటోళ్ళు. మేము సీమాంధ్ర పాలన ఉన్నప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి బొమ్మ ఒక పెద్ద బాల్ మీద పెట్టి నడి రోడ్డు మీద ఫుట్బాల్ ఆడి ఇచ్చినోని నేను నిరసన వ్యక్తం చేసి, ఆయన ఒక్క పైసా ఇయ్యమేమేమో అన్నాడు పిచ్చి పిచ్చిగా. మొత్తం నిజాం కాలేజ్ ముంగట ఒక రౌండ్ ఆఫ్ చేసి మా పిల్లలందో పెద్ద బాల్ ఉండే ఇట్లా ఆడుకునేది, అది తెచ్చి ఆయన బొమ్మలన్నీ పెట్టి ఫుట్బాల్ ఆడినాం. ఉద్యమంలో నా నిరసనలు వెరైటీగా ఉండేటి అన్నట్టు. అట్టా చేసినోని మరి నేను భయపడ్డానా? భయం అనేది ఏం లేదు ఇక్కడ. భయం ఏముంటుంది ఇక్కడ? ఏం చేస్తారు భయం? ఏమన్నా బూటక కేసు పెట్టి నన్ను లోపలేస్తారా? ఏమను, వేయినాక తెలంగాణ కదలకుంటే నా పేరు మార్చు, వేయమను, నన్ను ఏమన్నా ఇరికిమను, రాంగ్ ఎలిగేషన్ కూడా వేయమను. నేను తెలంగాణ ప్యూర్ భూమిపుత్రుడు, నాకు ఒక్క ఎలిగేషన్ లేదు, నేను సూపర్, నేను అబద్ధాలు కూడా ఆడా, నేను ఎట్టున్నానో నేను అట్టనే ఉంటా. నేను ఒకరికి ఇచ్చినోన్ని కానీ తీసుకున్నోన్ని కాదు. నేను ఇంకెన్నాళ్ళు సినిమా నా సొంత పైసలతో తీసి నాకు ఇబ్బంది వస్తే డైరెక్ట్గా వదిలేసినోన్ని, ప్రొజెక్టర్లు పెట్టి ఊరు ప్రచారం చేసినోన్ని, పైసలు వెనుక సచ్చేటోన్ని కాదు నేను. పైసలు వెనుక సావనోనికి ధైర్యం ఉంటుంది, నిజాయితీగా ఉన్నోనికే ఈ బలం ఉంటుంది, ఈ కలేజా ఉంటుంది. అరే వీళ్ళతో నేను భయపడతా అనుకుంటున్నాను. భయం ఏం లేదు, నేను న్యాయ పోరాటం చేస్తున్నా, కొట్లాటకు దిగలే నేను. ఒక భూమి, ఒక హక్కు, దాన్ని ఎట్లా చేస్తున్నావు అని నేను ప్రశ్నిస్తున్నా అంతే. పోరాటం, దానికి తిరగబడడం అన్నప్పుడు అది వేరు ఉంటుంది. అది ఆ టైం వచ్చినప్పుడు చెప్తా. నేను ఇప్పటికి కూడా వాళ్ళను కాంప్రమైజింగ్కే ఉన్నా. నేనేమంటున్నా, 4 ఎకరాల 4 గుంటలు గుడికి ఇచ్చినాం, ఆ హద్దు మీరు పెట్టుకోండి, మేము ఇచ్చిన దాంట్లో 1 ఇంచు మాకు వద్దు, మీ హద్దులో మీరు ఉండుండి, కానీ హద్దు దాటి పని చేయకండి అంతే నేను కోరుకుంటున్నా. హద్దు దాటినరు కాబట్టి నా హద్దు నేను దాటుతున్నా, కొంతవరకే దాటుతున్నా. నేను ఇంకా హెచ్చరికలు రాజకీయ నాయకులు చెప్పినట్టు ఖబర్దార్ నిన్ను చూసుకుంటా అంటున్నానా? ఎంత సభ్యతగా మాట్లాడుతున్నా నేను. ఇప్పటికి కూడా నేను అనేది జరిగింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో ఇరుకుతారు, అన్ని క్షమిస్తాను నేను. మేము గౌరవంగా ఇచ్చిన భూమిని మీరు హద్దులు వేసుకొని నా గోడ నేనే కట్టుకుంటా నా పైసలతోనే, దానికి తొందర చేయండి. ఇప్పుడు వాళ్ళు సర్వే కూడా ఎందుకు చేస్తలేరు? సర్వే చేస్తే ఇరుకుతారు ఇక్కడ. కాబట్టి ఆ సర్వే మీరు చేయలేరు. కాబట్టి పాత జమానా నుంచి మా పెద్దలు పెట్టిన హద్దురాళ్ళు మళ్ళా పెట్టియండి. మా ఫాదర్ ఆడనే ఉన్నాడు, తీసుకపోండి, ఆడేడ పెట్టినరో పెట్టుండ్రి, గోడ లేపుకుంటాం. నీ బతుకు, నీ మినిస్ట్రీ నువ్వు చూసుకో, నా బతుకు నేను బతుకుతా. నేను నీ జోలికి వచ్చినా, నువ్వు నా జోలికి వచ్చినావు. నేను ఎప్పుడన్నా ఏమన్నా డిస్టర్బ్ చేసినా? నేను నీ జోలికే రాలే, నీతో నాకేం పని?
నా వృత్తి వేరు, నా ప్రవృత్తి వేరు, నా లైఫ్ స్టైల్ వేరు. మీ దాంతో నాకేం మ్యాచింగ్? నువ్వు నా దాంట్లో వచ్చినావు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. నేను ఇంకేమైనా నిరసన చేసినా, నీ దిష్టి బొమ్మలు కలబెట్టినా, నువ్వు ఏందన్నానా ఏమంటలేను నేను. నీ పేరు అడ్డం పెట్టుకొని చేసినా నీకు కనబడుతుంది, వినబడుతుంది. నువ్వు తెలిసి కళ్ళు ఎట్లా మూసుకుంటావు, చెవులు ఎట్లా మూసుకుంటావు. నీ అండతోని నీ పేరు చెప్పి వేరే దుండగులు చేసినా కూడా నువ్వు వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. చర్య తీసుకున్నప్పుడు నువ్వు కుమ్మక్కైనట్టే కదా. మేబీ ఇది ఆయన దృష్టికి వెళ్ళిందో లేదో ఇప్పుడు మీరు చెప్పిన అరే మా ఫాదర్కి అయినా డైరెక్ట్ అన్నాడు, నేనే చేస్తున్నా. ఏమో మా ఛానల్ నుంచి అయితే డైరెక్ట్ గా ఒకసారి ఆయనకే పంపించే ప్రయత్నం కూడా చేస్తాను. మరి ఆయన ఏ విధంగా రెస్పాండ్ అవుతారో కూడా చేయండి. నేను వద్దంటలేను కదా, చేయండి. ఇప్పుడు నా దగ్గర ఎస్ఎంఎస్లు మెసేజ్లు లేవా? జేసీ నాయకులతో నేను ఆయనకు మెసేజ్ పంపిస్తే ఆపేస్తున్నామన్నా అని చెప్పండి అన్నా అని మెసేజ్ పంపాడు. కానీ పని జరుగుతూనే ఉన్నది. మాట ఇచ్చినప్పుడు మాట మీద ఆపాలే కదా. ఆపితే పంచాయతే కథం. నువ్వు మాట ఇచ్చి కంటిన్యూ పని చేసినావు. 10 ఫీట్ల పిల్లలు 4 పిల్లలు 10 ఫీట్లు అయ్యే వరకు నువ్వు కోర్టుని మభ్యపెట్టినావు, నన్ను మభ్యపెట్టినావు, మొత్తం వ్యవస్థను మభ్యపెట్టి నీ పని అయ్యే వరకు జిద్దుతో నువ్వు చేసినావు. ఇంకొక నేను బయటికి వచ్చి నేను ఒకవేళ రాజ్యాంగబద్ధంగా నేను మాట్లాడకుంటే నువ్వు గేట్లు పెట్టి తాళం వేసేసి ఇది నా భూమి అనేటోని విను చేస్తారు. కాబట్టి ఇవాళ నేను విన్నర్ని. నేను పూర్తి కబ్జా కాకుండా ఆపగలిగిన పోలీసు వాళ్ళ సహకారం, వాళ్ళ కృతజ్ఞతలు. ఇవాళ ఒక కుర్చీ వేసి పోలీసు అయినా కూర్చోబెట్టినారు అక్కడ. ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఏమన్నా వస్తే వ్యవస్థ నాకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు నేను న్యాయస్థానాన్ని నమ్ముకున్నా, వీళ్ళందరినీ నమ్మతలేను. వీళ్ళందరూ నిస్సహాయులు. పనిచేసే వ్యవస్థ మొత్తం కూడా మంత్రి అండతోని నిస్సహాయంగా ఉన్నారు. వాళ్ళందరూ పని చేయడానికే ఉన్నారు, కానీ పని చేసే పరిస్థితి లేదు. ఇంకో మంత్రి హెచ్చరిక చేసి ఒక ఆర్డర్ రాసినా అది అమలు కాని పరిస్థితి. ఒక మంత్రి రాసిన దాన్ని అమలు కాకుండా చేయగలుగుతున్నాం అంటే ఏంది ఇది? నేను సామాన్యుణ్ణి, కానీ సామాన్యుడు ఎంత బలవంతుడో మీకు తెలియదు. సామాన్యునితోనే మీ గెలుపు, సామాన్యునితోనే మీ మినిస్ట్రీ, సామాన్యునితోనే మీ పతనం, సామాన్యునితోనే మీ అధికారం కూడా పతనం కూడా. కాబట్టి మీరు సామాన్యునితో పెట్టుకున్నారు. ఇప్పుడు సామాన్యుడు ఎడ్డోడైనా బలహీనుడైనా వేరే సంగతి. సామాన్యుడు బలహీనుడు ఉండడు. వానికి చదువు సంధ్య అన్నీ వచ్చినాక వాడు వట్టిగేమి ఉండడు వాడు. ఇప్పుడు నేను వదిలే ప్రసక్తి లేదు. ఎప్పటి వరకు నేను ఇట్లా చెప్తానే ఉంటా. ఎప్పటి వరకు నా ఇరగొట్టిన హద్దులు పెట్టేసి ఒక ముగ్గేసి మీరు అటుండ్రి నన్ను ఇటుండ్రి, అప్పటి వరకు నేను మాట్లాడుతూనే ఉంటా. ఇదే నా నిరసన.